అందరికి నమస్కారం. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ అంటే ఐఎస్పిఎల్ ట్రయల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి. సో అయితే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. సో దాంట్లో అయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఇప్పుడు. సో అయితే లాస్ట్ ఇయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో సో వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ ఇయర్ ఏదైతే మీకు గోల్డెన్ టికెట్ ఒకటి ఇచ్చుంటారు కదా, సో దాని ఐడి కనుక మీకు తెలుసున్నట్టయితే మీరు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ ఐడి రేపు ట్రయల్స్ పెట్టేటప్పుడు సో మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతే సరిపోతుంది. సో అయితే మీకు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము లేదా గుర్తులేదు అంటే మీకు ఆల్రెడీ బ్యాట్స్ ఐఎస్పిఎల్ నుంచి బ్యాట్స్ ఇలాంటివి పంపించుంటారు కదా, సో దాంతోపాటు కూడా మీకు ఒక కార్డు అయితే పంపించుంటారు. సో దాంట్లో మీ ఐడి ఉండిద్ది, సో గోల్డెన్ టికెట్ నెంబర్ కూడా ఉండిద్ది దాంట్లోనే. సో అది చూసి అయితే మీరు డైరెక్ట్గా ట్రయల్స్కి వెళ్ళిపోవచ్చు. సో అయితే లాస్ట్ ఇయర్ ఎవరైతే ట్రయల్స్కి రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అదొకటి సరిపోతుంది లాస్ట్ టైందే. సో అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో సో వాళ్ళైతే ఐఎస్పిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయింది. సో దాంట్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉండిద్ది. సో దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దాంట్లో మీ ఫామ్ వచ్చింది. సో దాన్ని అయితే ఫిలప్ చేస్తే సో మీ మెయిల్ అడిగిద్ది, ఫోన్ నెంబరు, సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ అడిగిద్ది అనమాట. సో అవన్నీ ఫిల్ చేస్తే దాని తర్వాత పేమెంట్ అడిగిద్ది. సో పేమెంట్ సంథింగ్ ఉండిద్ది, 1200 ఉండిద్ది, లేదంటే 1140 రూపాయలే ఉండిద్ది. సో దాన్ని అయితే పే చేసేయండి ఆన్లైన్లోనే. సో దాని తర్వాత మీకు గోల్డెన్ టికెట్ అయితే వాళ్ళు సెండ్ చేస్తారు. సో దాని తర్వాత మీరు డైరెక్ట్గా ట్రయల్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు, డేట్ ఎప్పుడు చెప్తే అప్పుడు. సో దాని తర్వాత మరి దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి కనుక మీరు ఐఎస్పిఎల్కి సెలెక్ట్ అయ్యి సో దాని తర్వాత ఐఎస్పిఎల్లో మ్యాచెస్కి కనుక మీరు సెలెక్ట్ అయితే సో దాని తర్వాత అక్కడ మ్యాచెస్ని బట్టి ముంబైలో జరుగుతాయి ఈ మ్యాచెస్. సో అక్కడ కనుక మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే సో అక్కడికి ఆల్రెడీ స్కౌట్స్ వస్తారు, టాలెంట్ స్కౌట్స్ అయితే అక్కడికి వచ్చేస్తారు. సో అక్కడ మీ పర్ఫార్మెన్స్ కనుక వాళ్ళ మధ్య చూపించగలిగితే సో దాంతోపాటు అక్కడ మనకి అందరూ బీసీసీఐ హెడ్ వాళ్ళు కూడా అందరూ చాలామంది ఉన్నారు. సో దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ కూడా ఉన్నాడు. సో ఇలాగా మనకి చాలామంది అక్కడ బీసీసీఐ సంబంధించిన పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి సో మీ టాలెంట్ కనుక అక్కడ చూపించుకోగలిగితే మిమ్మల్ని డైరెక్ట్గా ఐపీఎల్ ట్రయల్స్కి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఇండియన్ టీమ్కి నెట్ బౌలర్స్గా తీసుకునే ఛాన్స్ ఉంది, ఐపీఎల్ నెట్ బౌలర్స్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొకటి మీకు ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలా. సో దాంతోపాటు ఐఎస్పిఎల్ ట్రయల్స్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఇప్పుడైతే చేసుకోండి. లాస్ట్ టైం ఆల్రెడీ చేసుకుని ఉంటే ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అయితే దీని తర్వాత ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎవరైతే హెచ్సిఏ లీగ్స్ ఆడాలి అనుకుంటున్నారో సో వాళ్ళు మీ దగ్గరలో ఏదైనా అకాడమీ ఉంటే లేదంటే ఏదైనా క్లబ్ ఉంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మేము ఇలా ఆడాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మీరు మళ్ళీ హెచ్సిఏ లీగ్స్ అయితే ఆడుకోవచ్చు. సో దాని తర్వాత హెచ్సిఏ లీగ్స్లో మీకు మహా అయితే మొత్తం 13 మ్యాచెస్ ఉంటాయి. దాంట్లో మీకు ఖచ్చితంగా 7-8 మ్యాచెస్ అయితే ఛాన్స్ ఇస్తారు. సో దాంట్లో కనుక మీరు మంచి పర్ఫామ్ చేస్తే దాని తర్వాత మిమ్మల్ని స్టేట్ లెవెల్కి అలా సెలెక్ట్ చేయడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి దాని తర్వాత రంజీ ఇలాగా మీకు అయితే ఛాన్స్ అయితే ఉండిద్ది. సో కాబట్టి ఎవరైతే హెచ్సిఎల్ లీగ్స్ ఆడాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు మీ దగ్గరలో ఉన్న క్లబ్ లేదంటే ఏదన్నా అకాడమీ దగ్గరికి వెళ్ళి సో మీరైతే మాట్లాడుకోండి. సో మనకి జూలై 8 నుంచి అయితే హెచ్సిఏ లీగ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో అయితే ఈ 2 అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫస్ట్ ఐఎస్పిఎల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దాని తర్వాత హెచ్సిఏ లీగ్స్ ఆడాలనుకుంటే మీ దగ్గర ఉన్న క్లబ్స్ లేదంటే అక్కడ అకాడమీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి.